శ్రీగురుభ్యో నమః. శ్రీగణేశాయ నమః. దినేశాయ నమః. వన్హయే నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రయే నమో అకించన విత్తాయ నివృత్తగుణవృత్తయే స్వాత్మా రామాయ శాంతాయ కైవల్యపతయే నమః. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. శ్రీగురువాయూరప్పనే నమః. శ్రీనారాయణ భట్టతిరుగురవే నమః. మహానుభావుడు శ్రీమాన్ నారాయణ భట్టతిరి అందించిన శ్రీమన్నారాయణీయ స్తోత్ర సేవకు ఆసక్తి ఉన్న మిత్రులకు పెద్దలకు ఆహ్వానం. 12 స్కంధముల ఈ శ్రీమన్నారాయణీయ గ్రంథం సంక్షిప్త శ్రీకృష్ణ లీలామృత భాగవతం తెలిసింది. అందులో 3వ స్కంధంలో 10వ దశకంలో ఉన్నాం మనం. వైకుంఠ వర్ధిత బలోథ భవత్ప్రసాదాత్ అంభోజయో నిరసృజత్ కిల జీవదేహాన్ స్థాస్నూని భూర్హమయాని తథా తిరశ్చాం జాతిర్మనుష్య నివహానపి దేవ భేదాన్. శ్రీమన్నారాయణమూర్తి యొక్క అనుగ్రహం చేత ఆయన ఆజ్ఞ ప్రకారం తపస్సు చేసి సృష్టిని రచించే శక్తిని జ్ఞానాన్ని పొందిన హిరణ్య గర్భుడు బ్రహ్మదేవుడు సృష్టిని చేయటం మొదలుపెట్టిన సంగతి నిన్న 9వ దశకంలో తెలుసుకున్నాం. ఇక ఆ సృష్టి ఎలా చేశాడు, ఎన్ని రకాలుగా చేశాడు, ఆ వర్ణన ఈ 10వ దశకంలో మనకు అందిస్తున్నారు. వైకుంఠ వర్ధిత బలోథ భవత్ ప్రసాదాత్, నీ ప్రసాదం చేత నీ కరుణ చేత వర్ధిత బలహ అథ, బలాన్ని పెంచుకొని, బలం అంటే శారీరకం కాదు మానసికమైన బలాన్ని జ్ఞానాన్ని సృష్టి రచన చేయగలిగిన శక్తిని పొంది అంభోజయో నిరసృజత్కిల జీవదేహాన్, అంభోజయోని అంబుజంలో పుట్టినవాడు బ్రహ్మదేవుడు సృష్టి చేయటానికి మొదలుపెట్టాడు. కిల జీవదేహాన్, జీవులను దేహులను అంటే దేహం కలిగిన జీవులను అంటే సమస్త జీవరాశిని సృష్టించడం మొదలుపెట్టాడు. స్థాస్నోని భూరుహమయాన్, స్థిరంగా ఉండే వృక్షాలు. తథా తిరశ్చాం, నడిచేవాటిని. జాతిర్మనుష్య నివహానపి దేవభేదాన్, మానవులను. దేవభేదాన్, దేవతల రకరకాల దేవ జాతికి సంబంధించిన వాడను. సిద్ధులు, గరుడులు, యక్షులు, నాగులు, కిన్నరులు, సాధ్యులు, కింపురుషులు, హేచరులు, ఇలా దేవతల రకరకాల జాతులకు చెందిన దేవతలను, వీటన్నింటినీ సమస్త నడిచేవి, నడవనివి, వృక్షాలు, కదలనివి, కదిలేవి, 4 పాదాలవి, 2 పాదాలవి, 2 పాదాలుగా కనిపిస్తున్న 4 పాదాల కంటే హీనమైనవి, ఇట్లాంటి వాటినన్నింటినీ సృష్టించడం మొదలుపెట్టాడు. మిథ్యాగ్రహాస్మి మతిరాగ వికోపభీతి అజ్ఞానవృత్తిమితి పంచవిధాంస సృష్ట్వా ఉద్దామతామస పదార్థ విధానదూనః తేనే త్వదీయ చరణ స్మరణం విశుద్ధ్యై. రకరకాల అన్ని రకాల జీవులను జంతువులను సృష్టించిన తరువాత తమోగుణ ప్రధానమైన మిథ్యాగ్రహ స్మిమతి రాగ వికోప భీతి
అజ్ఞాన వృత్తిమితి పంచవిధాం. తమోగుణ ప్రధానమైనవి అజ్ఞాన చిత్త వృత్తులను, మిథ్యాగ్రహము, మిథ్యాగ్రహము, మిథ్యను లేని దానిని కాని దానిని అయినట్లుగా, అంటే సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా భావించటం, అహంభావము, రాగము, కోపము, భయము అనేవి అజ్ఞాన చిత్త వృత్తులు. వీటిని సృష్టించాడు. ఇవి తామస గుణంతో వీటిని సృష్టించాడు. ఈ తామస చిత్తవృత్తులను సృష్టించిన తరువాత ఉద్దామ తామస పదార్థ విధానదూన తేనే త్వదీయ చరణ స్మరణం విశుద్ధ్యై. తమోమయమైన వీటిని, మిథ్యాగ్రహాన్ని, అహంభావాన్ని, రాగాన్ని, కోపాన్ని, భయాన్ని తమోగుణం ద్వారా వర్ధిల్లినవి, పుట్టినవి, తమోగుణం నుండి పుట్టినవి, వీటిని సృష్టించిన తరువాత ఆయనకు కూడా ఆ తమోగుణము అప్పటిదాకా ఏ పని చేస్తుంటే ఆ పని తాలూకు భావం మనసులో ఉంటుంది. ఒక చమత్కారం చెప్తున్నాడు ఇక్కడ ఇందులో, అందుకని దీన్ని కొద్దిగా వివరంగా తెలుసుకోవడం. ఒక చిత్రకారుడు ఒక చిత్రాన్ని వేస్తున్నాడు, శ్రీకృష్ణ పరమాత్మని చిత్రిస్తున్నాడు. ఆ చిత్రించేటప్పుడు మనసు, బుద్ధి, చిత్తము ఇవన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడి తాలూకు రూపము తాలూకు వివరాల మీదే మనస్సు ఉంటుంది, అంటే ఉపాసన చేస్తూ ఉంటాడు. అందుకనే కళాకారులు, పాడేవాళ్ళు, సంగీతం తెలిసిన వాళ్ళు, ఆడేవాళ్ళు, నాట్యం తెలిసిన వాళ్ళు, నటించేవాళ్ళు, నాట్యం చేసేవాళ్ళు, చిత్రకారులు, శిల్పులు, వీళ్ళు చాలా తక్కువ సమయంలో, క్షణాలలో, రోజులలో పరమాత్మ అనుగ్రహాన్ని పొందుతారు. ఎందుకంటే ఒక శిల్పాన్ని చెక్కుతున్నప్పుడు, లేదా చిత్రాన్ని వేస్తున్నప్పుడు, లేదా గానాన్ని చేస్తున్నప్పుడు, లేదా ఆ రచన చేస్తున్నప్పుడు ఎవరి గురించి అయితే రచిస్తున్నామో, ఎవరి గురించి అయితే భావిస్తున్నామో, ఎవరి చిత్రాన్ని చిత్రీకరిస్తున్నామో, ఎవరి శిల్పాన్ని మలుస్తున్నామో ఆ దైవీ శక్తి వైపుకే మనసంతా ఉంటుంది. కనుక తీవ్రమైన ఉపాసకులు కళాకారులు. కనుకనే కళాకారుల జన్మ రాయటమైనా, పాడటమైనా, చిత్రీకరించడమైనా, శిల్పమైనా ఇవన్నీ కూడా పురాకృత సుకృత కారణంగా పూర్వజన్మలలో చేసిన ఉపాసనల ఫలితంగా ఏ క్షణంలోనో ఎందువల్లనో ఆ ఉపాసనా బలం నుండి జారిపోయి భ్రష్టులై మరలా దాన్ని తిరిగి పుచ్చుకోవడానికి, పొందడానికి, కృతకృత్యులు కావటానికి, ఇక పరమాత్మను పునః పునః జన్మలేని స్థితికి చేరుకుని పరమాత్మతోనే, తాను భావించిన పరమాత్మతోనే ఉండటం కోసం మరలా జన్మను పొందుతారు. ఆ మరలా జన్మను పొందిన వాళ్లే ఆ గాయకులే. ఒక మంగళంపల్లి బాలమురళీకృష్ణ మహానుభావుడు, ఒక సుబ్బలక్ష్మి అమ్మో, ఒక ఘంటసాలు, ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. స్థాయి భేదాలు ఉంటాయి. ఒక త్యాగరాజు, ఒక రామస్వామి, ఒక రామదాసు, ఒక ముత్తుస్వామి దీక్షితార్, ఇలా ఒక శ్యామశాస్త్రి, వీళ్ళందరూ కూడా అలా పూర్వజన్మలలో మిగిలిపోయిన ఆ పుణ్యాన్ని తిరిగి కొనసాగించడానికి మరలా జన్మనెత్తిన వాళ్లే. కనుకనే వాళ్లకు అంత తేలికగా ఆయా విద్యలు పట్టుబడేవి. సరస్వతీ స్వరూపమైన సంగీతం కానీ, సాహిత్యం కానీ, మిగిలిన ఇప్పుడు చెప్పుకున్న లలిత కళలు కానీ అంత తేలికగా పట్టుబడటం అది కారణం. కనుక ఏ పని చేస్తున్నప్పుడు ఆ పని మీద మనస్సు పెడతాం కనుక అదే మనం అవుతాము, మనమే అదవుతాము. అదే ఉపాసన. పూజ చేసేటప్పుడు కూడా చిత్తం చెలించకుండా ఏ మూర్తిని కొలుస్తున్నామో, ఏ స్వామిని కొలుస్తున్నామో, ఏ అమ్మను కొలుస్తున్నామో దాని మీదనే చిత్తవృత్తి, మొత్తం చిత్తవృత్తులన్నీ, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము ఇవన్నీ దాని మీదనే పెడితే అది ఉపాసన. అది ఫలిస్తుంది, త్వరగా ఫలితాన్ని ప్రసాదిస్తుంది. అదే మోడల్ను పెట్టుకొని చిత్ర వృత్తిలో, చిత్రలేఖన వృత్తిలో మానవులను చిత్రీకరించడంలో, అమ్మాయిలను, స్త్రీలను
చెప్పుకొనవచ్చు, తప్పేం లేదు, విషయాన్ని చెప్పుకుంటున్నాం కనుక. మోడల్స్ను నగ్నంగా కూర్చోబెట్టి లేదా కొద్ది మాత్రంగా ఆచ్ఛాదనతో కూర్చోబెట్టి శరీర అవయవముల పొందికను తెలుసుకోవడం కోసం కూర్చోబెట్టి వేస్తూ ఉంటారు. అప్పుడు ఆ మనస్సంతా కూడా ఆ కళ్ళు, ఆ బుద్ధి, ఆ చూపు అవన్నీ కూడా ఎదురుగా నగ్నంగా ఉన్న మూర్తి మీదనే ప్రసరిస్తుంది. దాని తాలూకు ఫలితం వస్తుంది, మంచికైనా చెడుకైనా. మల్లె తోటలో పనిచేస్తూ మల్లెలు ఏరి 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 బొంతలు కట్టి బుట్టల్లో పెట్టి బయటకు వచ్చిన అమ్మాయి వద్ద నుండి మల్లెపూల వాసనే వస్తుంది. బొగ్గు గనిలో పనిచేసిన వాడు బయటకు వస్తే ఆ బొగ్గు మసి ఎంత ఉన్నతమైన పదవిలో చేసిన వాడైనా అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వస్తే ఆ బొగ్గు మసే కనిపిస్తుంది. బార్ అండ్ రెస్టారెంట్లో పనిచేసేవాడు సర్వరు, వాడు తాగకున్నా, వాడికి సిగరెట్ అలవాటు లేకున్నా, వాడి బయటికి రాగానే వాడి శరీరం నుండి మందు వాసన, సిగరెట్ వాసన వస్తుంది. చేసే పని తాలూకు ప్రభావము, చేస్తున్న పని తాలూకు ప్రభావము, వృత్తి తాలూకు ప్రభావము శరీరం మీద, మనసు మీద తప్పకుండా పనిచేస్తుంది. కనుకనే ఫ్యాక్టరీస్లో మందులు తయారు చేసే దగ్గర వాటి తాలూకు రియాక్షన్స్కు లోనే వాటి బారిన పడి వ్యాధి బారిన పడటం, రియాక్టర్ల దగ్గర అణుశక్తి తాలూకు పరిశ్రమలలో పనిచేసే వాళ్ళు ఆ రేడియేషన్కు గురై భయంకరమైన వ్యాధులు తెచ్చుకోవటం. ఇదంతా ఎందుకంటే బ్రహ్మదేవుడు కూడా తమో గుణానికి చెందిన ఈ చిత్త వృత్తులను సృష్టించటం కోసం వాటి మీద మనసు పెట్టి వాటితోనే, వాటిలోనే, వాటి కోసం, వాటి ద్వారా పని చేయటం వలన ఆ తామస గుణపు తాలూకు ప్రభావము, అప్పటిదాకా చేసిన ఆ తమో గుణపు ప్రభావం ఆయన మీద పడి ఆయన మనస్సంతా చికాకి కకావికలమై మనస్సు తీవ్రమైన క్రోధభావం ఆవహించి చెప్పటానికి వీలుగానటువంటి చెప్పలేనటువంటి అశాంతికి, బాధకు బ్రహ్మదేవుడు గురయ్యాడు. ఉద్దామతామస పదార్థ విధానదూన తేనే, ఆ తీవ్రమైన తమో గుణములతో పనిచేసి తమో గుణములను, ఆ చిత్త వృత్తులను సృష్టించడం మీద పనిచేయటం వలన ఆ తమో గుణం తాలూకు ప్రభావం ఆయన మీద పనిచేసి మానసిక శాంతికి దూరమయ్యి చాలా బాధపడి, అమ్మో ఇదేదో రియాక్షన్ ఇచ్చిందని వెంటనే మందు వేసుకున్నట్టుగా త్వదీయ చరణ స్మరణం, నీ చరణ స్మరణాన్ని చేశాడు. దేనికోసం? విశుద్ధి కావడం కోసం, శుద్ధిని పొందడం కోసం. అంటే అప్పటిదాకా ఉన్న ఆ తమో గుణం తాలూకు ప్రభావాలను దూరం చేసుకొనడం కోసం శుద్ధ సాత్విక స్వరూపమైన నిన్ను ధ్యానించాడు. తావత్ ససజ్జ మనసా సనకం సనందం భూయః సనాతనమునించ సనత్కుమారం తే సృష్టికర్మణి తు తేన నియుజ్యమానాః త్వత్పాదభక్తిరసికాః జగృహుర్నవాణిం వాణీం. తావత్ ససజ్జ మనసా సనకం సనందం భూయః సనాతనమునించ సనత్కుమారం తే సృష్టికర్మణి తు తేన నియుజ్యమానాః త్వత్పాదభక్తిరసికా జగృహుర్నవాణీం. తావత్ ససర్జ మనసా సనకం సనందం, నీ ధ్యానాన్ని మరల చేసి అప్పుడు శుద్ధ సత్వస్వరూపుడమైన నీ ధ్యానం వలన తాను సాత్విక భావాన్ని పొంది మనసు విశుద్ధమై అప్పుడు తావత్ ససర్జ మనస, మనసు చేత, మనోబలం చేత, మనో సంకల్పం చేత సనకం సనందం, సనకుణ్ణి, సనందనుణ్ణి, సనాతనుడిని, సనత్కుమారుడిని, ఈ నలుగురు మహర్షులను, మహానుభావులను, ఎవరిని మించిన ఋషులు లేరో, ఎవరిని మించిన తపోధనులు లేరో, ఎవరిని మించిన తపశ్శక్తి సంపన్నులు లేరో ఆ నలుగురిని, సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు అనే నలుగురిని సృష్టించాడు. తే సృష్టికర్మణి తు తేన నియుజ్యమానాః త్వత్పాదభక్తిరసికా జగృహుర్న వాణీం. వాళ్ళను సృష్టించి మీరు సంసారులై గృహస్థాశ్రమంలో ప్రవేశించి ప్రజలను ప్రజననం చేయండి, పుట్టించండి అని వాళ్లకు చెప్పాడు.
త్వత్పాద భక్తి రసిక, కాని వారు పుట్టుకతోనే నీ పాదముల మీది భక్తిని మరిగిన వాళ్ళు. త్వత్పాద భక్తి రసిక జగృహుర్నవాణీం, ఆయన మాటలను, బ్రహ్మదేవుడి మాటలను, సంసారాశ్రమంలోకి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించండి, వివాహాలు చేసుకోండి, పిల్లలను గనండి అనే ఆ మాటను పట్టించుకొనలేదు. వారు నీ భక్తులై తపోసీమలకు వెళ్ళిపోయారు. వారి కారణంగానే శ్రీ మహావిష్ణువు దశావతారములను ఎత్తవలసిన పరిస్థితి వచ్చింది. ముందు ముందు చెప్పుకుంటాం కనుక, అందరికీ తెలిసినవే కనుక ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పటం మానేసి ముందుకు సాగిపోదాం. తావత్ ప్రకోపముదితం ప్రతిరుంధతోస్య భ్రూమధ్యతో జనిమృడో భవదేకదేశః నామాని మే కురు పదాని చ విరించేత్యాదౌ రురోద కిల తేన సరుద్రనామా. తన కడుపును పుట్టినవాళ్ళు తన మాటను కాదంటే ఎంత దుర్మార్గానికి దిగజారుదామనుకునేంత కోపం వస్తుందో నిన్న మొన్న వార్తల్లో చూస్తూనే ఉన్నాం. కన్నవాడి మీద పుట్టినవాడికి ప్రేమ ఉండదు, తను కన్నవాడి మీద తనకు ప్రేమ ఉండదు. కలికాలపు తల్లిదండ్రుల కుమారుల సంతానం యొక్క చేష్టలు ఇట్లాగే ఉంటాయి. ఎక్కడ డబ్బు ఉంటుందో, డబ్బు గురించిన ప్రస్తావన ఉంటుందో, డబ్బు గురించిన చింతన ఉంటుందో, ఎక్కడ స్త్రీ కోసం ఆలోచన పోటీ ఉంటుందో అక్కడ బంధుత్వాలు పనిచేయవు. కాంతా కనకాల కోసం బంధుత్వాలను, స్నేహాలను పట్టించుకోరు, తామే పొందడానికి ప్రయత్నం చేస్తారు. ఏ కాలంలో అయినా, ఏ ధర్మంలో అయినా, ఏ సంస్కృతిలో అయినా, ఏ దేశంలో అయినా జరిగేది అదే. అర్ధమనర్ధం భావయ నిత్యం నాస్తి తతః సుఖలేశా సత్యం పుత్రాదపి ధనభాజాం భీతిః సర్వత్రైషా విహితారీతిః భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతే డుక్రున్ కరణే. అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుఖలేశా సత్యం. అర్థం డబ్బు, అర్థం అంటే అనర్థమేరా, డబ్బు అంటే జబ్బేరా, అది పట్టుకుంటే వదిలిపోని జబ్బు, అది విరుగుడు లేని అనర్థము. పుత్రాదపి ధనభాజాం భీతి, డబ్బున్నవాడికి పిల్లలంటే కూడా భయమే ఉంటుంది. అంతా ఇచ్చేస్తే ఇంక నీతో అవసరం ఉంది, గెటౌట్ అంటాడు. ఏమి ఇవ్వకుండా నువ్వు చస్తే కానీ నాకు రాదు కనుక చంపి పారేస్తాడు. ఎన్ని చూడలేదు, ఎన్ని వార్తలు వింటలేదు, ఎన్ని వీడియోలు క్లిప్పింగులు చూడలేదు. అమ్మను చంపి డబ్బు కోసం, నాన్నను చంపి డబ్బు కోసం, ఇద్దరినీ చంపి డబ్బు కోసం బయటపడ్డవాళ్ళు ఎంతమంది కనిపించట్లేదు. కనుక పుత్రాదపి ధనభాజాం భీతి సర్వత్రైష విహిత రీతి. కనుక ఈ కారణాలుగా. కానీ ఇక్కడ బ్రహ్మదేవుడికి మాత్రం తను అన్న మాటను పాటించకుండా సంసారులుగా అండిరా అంటే సన్యాసులై మోక్షం కోసము నారాయణ పాదపద్మ చింతనతో తరించాలి అనే కోరికతో తపస్సు చేసుకోవడం కోసం వనాలకు వెళ్ళిపోయారు. తను కన్నవాడు తను చెప్పిన మాట వినలేదు అని వారి మీద కోపం వచ్చింది. ఆ కోపంతో పని చేస్తున్నప్పుడు ఇంట్లో మన మీద కోపం వస్తే గాజు గ్లాసులు కింద పడి పగులుతాయి, ఉపాల చెట్లు కింద పడి పగులుతాయి. ఈ కోపం వాటి మీద ప్రసరిస్తుంది. కావాలని అని చేసినా కావాలని చేయకున్నా అప్పుడు ఈ ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి. అలాగే బ్రహ్మదేవుడు కూడా వాళ్ళ మీద కోపంతో, ఈయన కోపంతో సృష్టిని మొదలుపెట్టేటప్పటికీ తమో గుణ ప్రధానులైన పిల్లవాడు పుట్టారు. పిల్లవాడు ఒకడే పుట్టాడు. ఆ పిల్లవాడు పుడుతూనే తీవ్రంగా రోధించడం మొదలుపెట్టాడు. పెద్ద కంఠంతో దిక్కులన్నీ పిక్కటిల్లేలా, దిక్కులు వణికిపోయేలా, సృష్టి దద్దరిల్లేలా రోధించడం మొదలుపెట్టాడు. అలా తీవ్రంగా రోధించాడు కనుక ఆయనకు రుద్రుడు అని పేరు పెట్టాడు. ఆయనే శివుడు.
భ్రూమధ్యతో జనిమృడో భవదేకదేశః. ఈ సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు తన మాట వినలేదు అని పోండి అని అనుకొని మరలా బొమ్మను చేసి ప్రాణం పోసి ఆడేవి నీకు ఇది వేడుక అని మరలా చేస్తున్నప్పుడు ఆ కోపంతోనే ఈ పని చేస్తున్నాడు. కనుబొమ్మలు ముడిచి ఆ కనుబొమ్మలు తీవ్రంగా ముడిచి కోపంతో చేస్తున్న బొమ్మ తమో శక్తితో కలిగింది. అది కూడా ఈయన చేతి నుంచి చేస్తున్న బొమ్మలాగా బయటపడింది. ఆయన భ్రూమధ్యం నుంచి నుదుటి మధ్య నుంచి ఒక శిశువు పుట్టుకొని వచ్చాడు. పుట్టగానే భయంకరంగా రోధించడం మొదలుపెట్టాడు. కనుక ఆయన రుద్రుడు అని పేరు మోశాడు. పుట్టడంతోనే తావత్ ప్రకోపముదితం ప్రతిరుంధదోశ భ్రూమధ్యతో జని మృడో భవదేకదేశః నామాని మే కురు పదాని చహ విరించేత్యాదౌ రురోధ. నాకు పేరు పెట్టు, నాకు పేరు పెట్టు, నా పేరేంటి, నేనెవరిని అని పెద్దగా ఏడుస్తున్నాడు. నేనెక్కడుండాలి అని పెద్దగా ఏడుస్తున్నాడు. ఇలా ఈ రకరకాల మాటలతో బిగ్గరగా రోధించటం మొదలుపెట్టాడు కనుక రుద్రుడు అని పేరు పడ్డది ఆయనకు. రురోధకిల తేన స రుద్రనామా ఏకాదశాహ్వయతయా చ విభిన్న రూపం రుద్రం విధాయ దయితా వనితాశ్చ దత్వా తావంచ దత్త చ పదాని భవత్ ప్రణున్నః ప్రాహ ప్రజా విరచనాయ చ సాదరం తం. అప్పుడు బ్రహ్మదేవుడు తనకు తెలియకుండానే పరమాత్ముడి ప్రేరణతో తండ్రి శ్రీమన్నారాయణ, శ్రీ గురువాయూరు పురవాస శ్రీకృష్ణ, అప్పుడు బ్రహ్మదేవుడు నీ ప్రేరణ చేత ఆ శిశువును 11 రూపములు కలవాడిగా విభజించి 11 పేర్లు పెట్టి 11 మంది భార్యలనిచ్చి 11 మంది భార్యలను ఇచ్చిన తర్వాత 11 స్థలాలను ఉండటానికి, నీళ్లలో ఒకరు, నిప్పులో ఒకరు, ఆకాశంలో ఒకరు, ఇలా స్థలాలను, భార్యలను, పేర్లను ఏర్పరిచి ఆ 11 మందిని వారి ఏకాదశ రుద్రులు. ఆ ఏకాదశ రుద్రులను ఏకాదశాహ్వయతయా చ విభిన్న రూపం 11 విభిన్న రూపాలు గలవారిగా ఏర్పరిచి రుద్రం విధాయ దయితా వనితాశ్చ దత్వా స్త్రీలను భార్యలుగా ఇచ్చి తావంచ దత్త చ పదాని భవత్ ప్రణున్నః వాళ్ళందరూ ఉండటానికి విభిన్నమైన స్థలాలను ఏర్పాటు చేసి ప్రాహ ప్రజా విరచనాయ చ సాదరంతం వాళ్ళను కూడా మీకు ఉండడానికి ఇల్లు ఇచ్చాము, కనడానికి పిల్లల్ని కనడానికి భార్యను ఇచ్చాను, ఇంకేంటి మీకు పోయి మీరు పిల్లల్ని కనండి, మీకు అదే పని, సంతానాభివృద్ధిని చేయండి, భూమండలం అంతా మీ శిశువులతో నిండిపోవాలి అని వాళ్ళకు చెప్పాడు. సరే అని వాళ్ళు వెళ్ళిపోయారు. రుద్రాభిసృష్ట భయదాకృతి రుద్రసంఘ సంపూర్యమాణ భువనత్రయభీతచేతాః మామా ప్రజా సృజ తపశ్చర మంగళాయేత్యాచష్టతం కమలభూర్భవదీరితాత్మా. చక్కగా పెళ్లిళ్ళు చేసుకుని ఇల్లు వాకిలి ఏర్పరిచాను కనుక అమ్మాయిలను కూడా చూసిపెట్టి మీకు భార్యగా చేశాను కనుక కాపురాలు చేసుకొని చక్కగా పిల్లలను కనండి అని వాళ్ళని పంపిస్తే పిల్లల్ని కనడం మాత్రమే పనిగా వాళ్ళు అదే పనిగా పిల్లలను కనడం, సంతానాన్ని కనడం, అభివృద్ధి చేయడం మొదలుపెట్టారు. వారి పిల్లలతో ఆ ఏకాదశ రుద్రుల సంతానంతో ఈ భూమండలం అంతా నిండిపోయింది. రుద్రాభిసృష్ట భయదాకృతి రుద్రసంఘ సంపూర్యమాణ భువనత్రయ భీతచేతాః వారి సంతానమంతయు ఆ ఏకాదశ రుద్రులు శుద్ధ తమోగుణం నుంచి ఉద్భవించిన వాళ్ళు. బ్రహ్మదేవుడి యొక్క కోపం తాలూకు భృకుటి నుండి వెలువడిన ఒకడు 11 మంది అయిన ఆ ఏకాదశ రుద్రులు వారి సంతానం భయంకర రూపులై, విపరీతమైన బలం కలిగిన వాళ్ళై, తమోగుణం కలిగిన వాళ్ళై భూమండలం అంతా నిండిపోయారు. సంపూర్యమాణ భువనత్రయభీతచేతాః వాళ్ళ వలన ముల్లోకాలు భయపడటం మొదలుపెట్టాయి. నేను ఏదో సంతానాన్ని కనండిరా అంటే సంతానాన్ని కనడం కోసం మాత్రమే బతికితే ఎట్లరా నాయనా, సృష్టి మొత్తం అల్లల్లాడిపోతుంది అని ఇక చాలు, ఇక సంతానాన్ని కనడం ఆపు చేయండి అని చెప్పాడు. మా ప్రజా సృజ, ఇక మా ప్రజా సృజ, ఇక పిల్లల్ని కనొద్దు, సంతానాన్ని కనగంటరా నాయన, తపశ్చర పోయి తపస్సు చేసుకోండి, మంగళాయే త్యాచష్ట తపశ్చర మంగళాయే
తపశ్చర మంగళాయ ఇతి ఆచష్ట. తపశ్చర మంగళాయేత్యాచష్ట. మంగళం కోసం, శుభం కోసం, ప్రపంచానికి శుభం కలగటం కోసం, మీకు శుభం కలగటం కోసం ఇక అదే పనిగా సంతానాన్ని కనడం మానేసి తపస్సు చేసుకోండి అని వారికి చెప్పాడు. ఇత్యాచష్టతం కమలభూర్భవదీరితాత్మా. భవదీరితాత్మ, నీ ఆజ్ఞ ప్రకారంగా బ్రహ్మదేవుడి మనసులో నీవు కలిగించిన ప్రేరణ ప్రకారంగా ఇక సంతానాన్ని కనడం చాలు. ప్రపంచం యొక్క క్షేమం కోసం, సృష్టి క్షేమం కోసం తపస్సు చేయండి రా నాయన అని వాళ్లకు బ్రహ్మదేవుడు చెప్పాడు. తస్యాథ సర్గరసికస్య మరీచిరత్రి తత్రాంగిరా క్రతుముని పులః పులస్త్యః అంగాదజాయత భృగుశ్చ వసిష్ఠదక్షౌ శ్రీనారదశ్చ భగవన్ భవదంఘ్రిదాసః. తస్యాథ సర్గరసికస్య మరీచిరత్రి. అప్పుడు ఇలా సృష్టిని కొనసాగిస్తున్న బ్రహ్మదేవుడు యొక్క శరీర అవయవముల నుండి, ఆయన మనస్సు నుండి, ఆయన భుజముల నుండి, ఆయన అంగుష్టము నుండి, హృదయం నుండి, ఉచ్ఛ్వాస నిశ్వాసముల నుండి మరీచి, అత్రి, అంగీరసుడు, క్రతుముని, పులహుడు, పులస్త్యుడు, భృగువు, వశిష్ఠుడు, దక్షుడు, నారదుడు, ఇటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మదేవుని యొక్క వివిధములైన అవయవముల నుండి, బొటనవేలు నుండి దక్షుడు, అందుకనే దక్షత్వానికి ఇది బ్రహ్మాండం అంటాం. అలా హృదయం నుండి వశిష్ఠుడు, ఇలా ఆయన మనసు నుండి నారద మహర్షి, ఇలా బ్రహ్మదేవుని యొక్క వివిధ శరీర అవయవముల నుండి వీరందరూ పుట్టుకొచ్చారు. ధర్మాదికానభిసృజన్నథ కర్దమంచ వాణీం విధాయ విధిరంగజ సంకులోభూత్ త్వద్బోధితైః సనకదక్షముఖైస్తనూజైః ఉద్బోధితశ్చ విరరామతమో విముంచన్. ధర్మాదికాన్ అభిసృజన్ అథ కర్దమంచ. కర్దముడు మొదలైన ప్రజాపతులను, ధర్ముడు మొదలైన వారిని, ఆ తరువాత వాణీం విధాయ విధి అంగజ సంకులోభూత్ సరస్వతీదేవిని సృష్టించాడు. సృష్టించిన తరువాత వాణీం విధాయ విధి అంగజ సంకులోభూత్. అంగజుడు మన్మథుడు, మన్మథ భావానికి గురైనాడు. తను సృష్టించిన సరస్వతీదేవిని చూచి ఆమె యొక్క సౌందర్యానికి, లావణ్యానికి బ్రహ్మ మాయలో, మోహంలో పడిపోయాడు. త్వద్బోధితైః సనకదక్షముఖైస్తనూజైః. అప్పుడు నీ ప్రేరణ వలన, స్వామి గురువాయూరు పురవాస శ్రీకృష్ణ శ్రీమన్నారాయణ, నీ ప్రేరణ వలన అప్పుడు బ్రహ్మకు త్వద్బోధితైః సనక దక్షముఖైః తనూజై, సనక సనందనాదులు, సనకుడు మొదలైన, దక్షుడు మొదలైన సంతానం చేత నీవు సృష్టించిన ఈ స్త్రీ ఇదేమిటయ్యా అని వారించితే అప్పుడు తన మోహం నుండి బ్రహ్మదేవుడు బయటపడ్డాడు. ఉద్బోధితశ్చ విరరామతమో విముంచన్. అప్పుడు ఆ మోహం నుండి, ఆ మనోవికారం నుండి, ఆ తమోగుణం నుండి తన సంతానం చేసిన బోధతో బ్రహ్మదేవుడు బయటపడ్డాడు ఆ మాయ నుండి. ఆ తరువాత వేదాన్ పురాణ నివహానపి సర్వ విద్యాః కుర్వన్ నిజాననగణాచ్చతురాననోऽసౌ పుత్రేషు తేషు వినిధాయ ససర్గ వృద్ధిం అప్రాప్నువంస్తవ పదాంబుజమాశ్రితోభూత్. వేదాన్ పురాణ నివహానపి సర్వ విద్యాః. తరువాత తన ముఖం నుండి సమస్త వేదములను, పురాణములను, సర్వ విద్యలను కుర్వన్ చేసి, బయల్పరచి, నిజాననగణాచ్చతురాననోऽసౌ వాటన్నింటిని కూడా తన సంతానానికి ఉపదేశించాడు. అంటే బ్రహ్మ, మరీచి, అత్రి, పులహుడు, పులస్త్యుడు, క్రతువు, అంగీరసుడు, నారదుడు, సనక సనందనాదులు, సనక సనందన, సనత్కుమార, సనత్సుజాతులు, వీరందరికీ కూడా ఈ వేద విద్యలను, సమస్త విద్యలను ఉపదేశించాడు.
పుత్రేషు తేషు వినిధాయ ససర్గవృద్ధిం అప్రాప్నువంస్తవ పదాంబుజమాశ్రితోభూత్. ఇక వేదములు మిగిలిన విద్యలు అలా బయల్పడిన వాటన్నింటినీ ఈ సమస్త సంతానానికి ఋషులకు వీరందరికీ ఉపదేశించిన తరువాత ఇక శక్తి ఉడిగిన వాడిలాగా ఇంకా ఏం చేయాలి తోచని పరిస్థితిలోకి వచ్చాడు. ఇంకా సృష్టిని ఇక ముందు ఇంకా ఎలా కొనసాగించాలి తెలియని పరిస్థితిలోకి వచ్చాడు. ఉన్న స్టాక్ అంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలి అని అనుకున్నట్టుగా ఉన్న శక్తులన్నీ ధారపోసి ఈ తమోగుణ సంబంధమైన రజోగుణ సంబంధమైన శుద్ధ సత్వగుణ సంబంధమైన సృష్టి మొత్తం చేసిన తరువాత ఇంకా ఏం చేయాలి ఎలా చేయాలి అనేది శక్తి లేక నీరసపడి అలా ఉండిపోయాడు నిస్సత్వతో. ఇక మరలా ఎవరున్నారు? నీవే ఉన్నావు కనుక మరలా నీ పాద పద్మములను ఆశ్రయించాడు. అప్రాప్ను పుత్రేషు తేషు వినిధాయ ససర్గవృద్ధిం అప్రాప్నువంస్తవ. ఇంకా మరింతగా సృష్టిని వృద్ధి చేయటానికి శక్తి లేనివాడై అప్రాప్నువం తవ పదాంబుజమాశ్రితోభూతు. నీ పాద పద్మాలనే మరలా తిరిగి ఆశ్రయించాడు. జానన్నుపాయమథ దేహమజో విభజ్య స్త్రీ పుంసభావమభజన్మను తద్వధూభ్యాం తాభ్యాంచ మానుషకులాని వివర్ధయంస్త్వం గోవింద మారుతపురాధిప రుంధిరోగాన్. జానన్నుపాయమథ. అప్పుడు ఆయనకు ఒక ఉపాయం తోచిందట. అంటే పరమాత్మ ప్రేరణ చేత శ్రీకృష్ణ గురువాయూరు పురవాస శ్రీమన్నారాయణ నీ ప్రేరణ చేత నీ మాయ చేత అప్పుడు ఆ బ్రహ్మదేవుడికి ఒక ఉపాయం తట్టింది. జానన్నుపాయమథ, ఒక ఉపాయం స్ఫురించి దేహం అజో విభజ్య, తన దేహాన్ని 2 భాగాలుగా చేసుకున్నాడు. స్త్రీ పుంసభావమభజన్ మను తద్వధూభ్యాం. తన శరీరాన్ని 2 భాగాలుగా చేసుకొని ఒక పక్క స్త్రీ ఒక పక్క పురుషుడు అని భావించి ఎడమ ప్రక్క నుండి స్త్రీ కుడి ప్రక్క నుండి పురుషుణ్ణి ఇద్దరిని సృష్టించాడు. వారే మనువు యొక్క భార్య కనుక స్త్రీలకు సంబంధించి ఎడమ పార్శ్వము వామ పార్శ్వము, పురుషులకు సంబంధించి కుడి పార్శ్వము అని లెక్క. అందువలన స్త్రీ పుంసభావమభజన్మను తద్వధూభ్యాం. మనువు అతని భార్య అయిన శతరూప వారిద్దరూ అలా పుట్టుకొని వచ్చారు. తాభ్యాంచ మానుషకులాని వివర్ధయంస్త్వం. తాభ్యాంచ వారి ద్వారా వారి సంతానము వారి 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 సంతానము అలా తరతరాలుగా సంతానము వారికంటూ మానవులకు ఆది మిథునంగా తల్లిదండ్రులుగా మనువు శతరూప ఇలా సృష్టిని మానవులను మానవ జాతిని వర్ధిల్లజేశారు. తాభ్యాంచ మానుషకులాన్ని వివర్ధయంస్త్వం. వారి ద్వారా మానవ కులాన్ని వివర్ధనం చేసిన వర్ధిల్లజేసిన పెంచిన తండ్రి గోవింద మారుతపురాధిప. తాభ్యాంచ మానుషకులాన్ని వివర్ధయంస్త్వం గోవింద మారుతపురాధిప రుంధిరోగాన్. అలా బ్రహ్మదేవుడికి స్ఫురింపజేసి మనువును శతరూపను సృజించి వారి ద్వారా మానవ జాతిని పెంపొందించిన స్వామి గోవింద నారాయణ మాధవ మధుసూదన గురువాయూరు ప్రవాస శ్రీకృష్ణ, నా రోగములనన్నింటినీ నాశనం చేసి నా రోగములను అన్నింటినీ పరిహరించి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పరిపూర్ణమైన ఆయుర్దాయాన్ని నీ పాద సేవా భాగ్యాన్ని నాకు ప్రసాదించు తండ్రి అని ఈ నారాయణీయ గ్రంథంలో 10వ దశకంలో నారాయణ భట్టతిరి మహానుభావుడు గురువాయూరు పురవాసుడైన శ్రీకృష్ణ పరమాత్ముని ప్రార్థిస్తూ ఈ దివ్యమైన స్తోత్రాన్ని మనకు అనుగ్రహించాడు. 11వ దశకం కోసం తిరిగి మరలా ఇదే సమయానికి రేపు సాయంత్రం కలుద్దాం. అంతవరకు స్వస్తి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तु తే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం అచ్యుతాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం గోవిందాయ నమః. వనమాలీ గదీ శార్గీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమన్నారాయణో విష్ణుః వాసుదేవోభిరక్షతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.